నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ట్విట్టర్లో అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. ఏంటంటే సిఎస్ఏ అంటే ఈ అల్లర్లకన్నీ కారణం అన్నట్టుగా తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇంతకుముందు గవర్నర్కి లేఖ రాశారు అండ్ ఇప్పుడు ఒక ట్వీట్ అయితే చేశారు. ఏంటంటే సిఎస్ఏ తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నిటినీ అని చెప్పేసి తను ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరి ఈ ట్వీట్ ద్వారా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ సిఎస్ని బదిలీ చేసే అవకాశం ఉందా? ఒకటేంటంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీగా గతంలో ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి, వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి రైట్ అండ్ లెఫ్ట్, కుడి భుజం ఎడభుజం లాగా ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళని పెట్టుకున్నారు. ఆయన అన్ని నిబంధనలను కూడా కాదని చెప్పి ఆయనకు ఉన్నటువంటి విశిష్టాధికారాలతోటి జగన్మోహన్ చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని, రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా ఎంచుకున్నారు సీనియారిటీని కాదని. సో వీళ్ళిద్దరిలో రాజేంద్రనాథ్ రెడ్డిని పోలింగ్కి ఒక 6 రోజుల ముందు ఆయన్ని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండమని చెప్పి జరిపేశారు. సో దీంతో ఒక హ్యాండ్ అయితే పోయింది. ఇంకొక హ్యాండ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అయితే ఉన్నాడు. జవహర్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది విపక్షాలు తరచూ చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి తగిన విధంగానే ఆయన చర్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏం చర్యలు కనిపిస్తూ ఉన్నాయి అని అంటే, ఫస్ట్ పెన్షన్లకు సంబంధించి సామాజిక పెన్షన్లు ఇచ్చేటువంటి విషయంలో జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేలాగా వ్యవహరించారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున వేయాల్సినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏప్రిల్ 1వ తారీఖున వెయ్యకుండా ఆయన ఏం చేశాడు, డైరెక్ట్గా పోయి ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా ఆయన గ్రామ వార్డు సచివాలయాలకి తీసుకొచ్చి వృద్ధుల్ని తీసుకోవాలని చెప్పారు. ఆ క్రమంలో ఏంది, మండు టెంట్లో వాళ్ళు వచ్చి దాదాపు 33 మంది చనిపోయారు. ఈ 33 మంది చనిపోవడానికి కారణం ఏంటి, ఎవరు అని అంటే జవహర్ రెడ్డి అనేది అప్పట్లో విపక్షాలు చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ. దానికి బాధ్యత కూడా ఆయనే వహించాలని చెప్పారు. ఆ తర్వాత మే వచ్చేటప్పటికి మే 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి సామాజిక పెన్షన్ని ఏప్రిల్ 1వ తారీఖున పడినటువంటి ఇబ్బందుల కంటే కూడా ఇంకా మిన్నగా ఇబ్బందులు పడేలా చేశారు జవహర్ రెడ్డి. దానికి చేయడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు ఇబ్బంది పడితే కనుక ఎన్నికల సమయం కాబట్టి చంద్రబాబు నాయుడు లెటర్ పెట్టడం కారణంగా, లేదంటే చంద్రబాబు నాయుడు మనుషులు లెటర్ పెట్టడం కారణంగా ఎన్నికల కమిషన్కి ఈ సామాజిక పెన్షన్లని మీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి ప్రచారం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో తదనుగుణంగా ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మలిచేటువంటి ప్రయత్నం జవహర్ రెడ్డి క్లియర్గా చేశాడనేది విపక్షాలు నమ్ముతూ ఉన్నాయి, విశ్వసిస్తున్నాయి, కనిపిస్తుంది కూడా మొత్తం. సో ఆ రోజు కూడా ఆయన మీద కంప్లైంట్ చేశారు. జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, ప్లస్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఆయనకి కావాల్సిన విధంగా చేస్తున్నాడు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన మౌఖిక ఆదేశాలకి అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నాడు జవహర్ రెడ్డి అనేది వీళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. దానికి తగిన విధంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది కాంట్రాక్టులకు కావాల్సినటువంటి కాంట్రాక్టులకి నిబంధనలకు విరుద్ధంగా కోడ్ వచ్చిన తర్వాత కూడా పాత డేట్లు వేసి కొంతమంది కాంట్రాక్టులకి అమౌంట్ పే చేశారు జగన్మోహన్ రెడ్డి మనుషులకి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన మీద ఉంది. దానికి సంబంధించి కంప్లైంట్స్ కూడా చేశారు విపక్షాలు. ఆ తర్వాత ఆయన మీద వచ్చినటువంటి కంప్లైంట్స్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోయారు ఎన్నికలను పీస్ఫుల్గా నిర్వహించడానికి. తర్వాత ఆయన నిర్వాహకం కారణంగానే పోలింగ్ రోజు కూడా ఉదయం ప్రారంభమైనటువంటి పోలింగ్ మిడ్నైట్, ఆ తర్వాత కొన్ని చోట్ల ఏకోజాను 3 గంటల దాకా కూడా జరిగింది. దీని అంతటికీ ఆయన ఫెయిల్యూర్ కారణం, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కారణమే అని చెప్పి ఇంకొక అలిగేషన్ కూడా ఆయన మీద ఉంది. ఇంకోటి, పోలింగ్ జరిగేటువంటి రోజు కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయలేదు. అవన్నీ చూసుకోవాల్సింది ఆయన కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. కలెక్టర్లు కింద వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు, కానీ అలాంటి ఆదేశాలు లేవు. తర్వాత పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్సు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. దానికి కారణం కూడా జవహర్ రెడ్డి అనేటువంటి ఆరోపణ కూడా ఇంకోటి ఆయన మీద ఉంది. ఇలా అన్ని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చూసుకుంటే కనుక పోలింగ్ అయిపోయిన తర్వాత వరుసగా 2-3 రోజులు రాష్ట్రం అట్టుడిగిపోయింది. దానికి కారణం ఏంటంటే పల్నాడు కానీ
లేదా చిత్తూరు జిల్లాలో కానీ అనంతపురంలో కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ఈ మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల జరిగినాయి అని చెప్పి ఇక్కడికి ఎన్నికల కమిషన్ పరిశీలకులకు వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. దాన్ని బేస్ చేసుకొని ఎమర్జెన్సీగా చీఫ్ సెక్రటరీని డీజీపీని ఇద్దరిని ఢిల్లీకి పిలిచారు. ఢిల్లీకి పిలిచి అక్కడ వాళ్ళిద్దరిని సంజాయిషీ కోరారు. సంజాయిషీ ఇచ్చారు వీళ్ళిద్దరూ. ఎన్నికల కమిషన్కి సంజాయిషీ ఇచ్చినటువంటి డీజీపీ చీఫ్ సెక్రటరీ ఎవరైనా ఉన్నారా, ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఆంధ్రప్రదేశే. వాళ్ళు ఇచ్చినటువంటి సంజాయిషీ కూడా ఎలా ఉందంటే డీవియేషన్ చేసి ఇచ్చారు. ఫెయిల్యూర్ ఏమో జవహర్ రెడ్డిది చీఫ్ సెక్రటరీగా. ఇప్పుడు ఆయన గొడవల కారణం ఎస్పీలని కలెక్టర్లని చేశారు. అది కూడా ఎవరిని చేశారు? ఆ కింది స్థాయి సిబ్బంది ఫెయిల్యూర్ కారణంగా ఆడ గొడవలు జరిగితే ఎస్పీలని కలెక్టర్లని బాధ్యులను చేశారు. 2-3 రోజులు ముందుగా వాళ్ళని పోస్టింగ్ చేసి అక్కడ వాళ్ళు పూర్తిగా అవగాహన రావడానికే కనీసం టైం పడుతుంది. ఓన్లీ 2-3 రోజుల గ్యాప్లోనే వాళ్ళకి పూర్తి అవగాహన లేదు, వాళ్ళు మానిటరింగ్ చేసుకోలేకపోయారని చెప్పి వాళ్ళ మీద రిపోర్ట్ ఇస్తే ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు పల్నాడు అలాగే అనంతపురం ఎస్పీలని సస్పెండ్ చేశారు. పల్నాడు కలెక్టర్ని అలాగే తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు. సో ఇలా ఈ బదిలీ కారణం మరొక 15 మంది కింది స్థాయి సిఐ కానీ డిఎస్పీలు కానీ ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం, బదిలీలు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికలకు సంబంధించిన పాత హిస్టరీ ఉంటుంది. ఎక్కడెక్కడ గొడవలు జరుగుతుంది, ఎక్కడెక్కడ ఈవీఎంలు పాల్గొంటారు, ఎక్కడెక్కడ ఈవీఎంలు దొంగిలించారు, ఎక్కడెక్కడ క్యాప్చర్ చేశారు, బూత్ క్యాప్చరింగ్, ఇవన్నీ హిస్టరీ ఉంటుంది. ఈ హిస్టరీని బేస్ చేసుకొని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది దాదాపు 5-6 నెలలు ముందుగానే ఎక్సర్సైజ్ జరుగుతుంటుంది. ప్లస్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇక్కడికి వస్తుంది, రివ్యూ మీటింగ్లు పెట్టింది. ఇన్ని చేసినా కానీ సిఆర్పిఎఫ్ బలగాలను ముందు దించుకోలేదు. శాంతి భద్రతలను కాపాడాలనే ఆలోచన చేయలేదు. ఓటర్లకి కనీస సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఆయన చేయలేదు. ఆ మేరకు డైరెక్షన్ ఇవ్వలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్తే అది చేస్తూ కూర్చున్నాడు ఆయన అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఆయన వచ్చే నెల 30వ తారీఖున రిటైర్ అవుతున్నారు. ఈ వచ్చే నెల 30వ తారీఖు లోపల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జూన్ 4న దిగిపోతాడు అనుకుందాం. రిజల్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ లేదంటే అభిప్రాయాలను తీసుకుంటే కనుక జూన్ 4న జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఆయన కంటిన్యూ కావడానికి ఆయన ఏదో లైజనింగ్ చేసుకుంటున్నాడు ఢిల్లీలో, అది కూడా జగన్మోహన్ రెడ్డి సహకారంతో అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. కేవలం ఆయన సమీప భవిష్యత్తులోనే రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఆయన సిఎస్గా చీఫ్ సెక్రటరీగా రిటైర్ కావడానికి ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ ఎన్నికల కమిషన్ ఆయన కొనసాగిస్తూ ఉంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి సమీక్షలో ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చి పంపించింది ఆయనకి. ఇక ఏమాత్రం తప్పు జరిగినా కానీ ఆయన మీద చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీట్ని కనుక చూస్తే టోటల్గా ఈ ఫెయిల్యూర్ కారణం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనేది ఆయన ట్వీట్ చేశారు. ఇదే కంప్లైంట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు కౌంటింగ్కి ముందే ఈయన మీద చర్యలు తీసుకున్నట్టు అవకాశం ఉంది. ఒకవేళ కౌంటింగ్ దాకుంటే ఆ రోజు ఎలా వ్యవహరిస్తాడో ఈయన తెలియనటువంటి సిచ్యువేషన్ మనకి. అందుకే ముందు జాగ్రత్తగా ఎన్నికల కమిషనే మొత్తం యంత్రాంగాన్ని అండర్లో తీసుకొని కౌంటింగ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జవహర్ రెడ్డిని పక్కన పెడతారు. కౌంటింగ్కి ముందే ఈయన పక్కన పెట్టే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో ఈ ఇవాళ రేపట్లోనే ఈయన పక్కన పెట్టే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో ఇక సిఎస్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి అనుకోవచ్చు మనం తాజా పరిస్థితులు, తాజా పరిణామాలను బట్టి చూస్తే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.